మీ పిల్లలు ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారా? మీరు మాట్లాడితే వినట్లేదా? కానీ స్క్రీన్ ముందు గంటల కొద్దీ కూర్చుంటున్నారా? మరి కొన్నిసార్లు మీకు ఇలా కూడా అనిపిస్తుంటుంది, నా పిల్లలకి నాకంటే ఫోనే ఇంపార్టెంట్ అయిపోయిందే అనేసి. చాలా మదర్స్ ఇదే ఫీల్ అవుతున్నారు. ఫోన్ తీసేస్తే ఏడుస్తున్నారు, కోపం పెరిగిపోతుంది పిల్లల్లో, చిన్న విషయానికే రియాక్ట్ అయిపోతున్నారు. కొన్నిసార్లు గిల్ట్ కూడా మనకి వస్తుంది. నేనే ఫోన్ ఇచ్చాను, ఇప్పుడు కంట్రోల్ అవ్వడం లేదు అని చెప్పేసి చాలామంది మదర్స్కి. మీరు కూడా ఇలా ఫీల్ అవుతున్నట్లయితే ఇలాంటి రియల్ మదర్హుడ్ ప్రాబ్లమ్స్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను షేర్ చేసే వీడియోస్ మీకు రెగ్యులర్లీ రీచ్ అవుతాయి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే. మరియు మీ మదర్హుడ్ జర్నీలో క్లారిటీ కూడా మీకు వస్తుంది. ముందు ఒక విషయం మనం ఇక్కడ క్లియర్ చేసుకుందాం. మీ పిల్లలు మీకంటే స్క్రీన్ని ఎక్కువగా లవ్ చేయడం అనేది కాదు. వాళ్ళు స్క్రీన్ని యూజ్ చేస్తున్నారంతే, తమ ఫీలింగ్స్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి. పిల్లలు స్క్రీన్ ఎందుకు అడుగుతారు? కొంచెం డీప్గా మనం దీన్ని అర్థం చేసుకుందాం. మొదటి రీజన్ విషయానికి వస్తే, వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి బోర్గా ఉన్నా, లోన్లీగా ఉన్నా, కన్ఫ్యూజ్గా ఉన్నా, వాళ్ళకి అది ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. అప్పుడు ఈజియెస్ట్ ఆప్షన్ ఏంటి? స్క్రీన్. అది వెంటనే డిస్ట్రాక్షన్ ఇస్తుంది. రెండో రీజన్ బోర్డమ్. అంటే పిల్లలు బోర్గా ఉన్నప్పుడు ఏంటంటే ఏం చేయాలో తెలియక స్క్రీన్ వైపు వెళ్తారు. కానీ బోర్ రావడం అనేది కూడాను తప్పు కాదు, అది క్రియేటివిటీకి స్టార్టింగ్ పాయింట్. మనం వెంటనే ఫోన్ ఇస్తే వాళ్ళ థింకింగ్ డెవలప్ అనేది వాళ్ళు ఈజీగా చేసుకోలేరు. మూడో రీజన్ ఏంటంటే బ్రెయిన్ అట్రాక్షన్. స్క్రీన్లో కలర్స్, సౌండ్స్, ఫాస్ట్ మూమెంట్స్ ఇవన్నీ చాలా వరకు ఉంటాయి. ఇవి బ్రెయిన్కి ఏంటంటే ఇన్స్టెంట్ డోపమిన్ని ఇస్తాయి. అంటే వెంటనే హ్యాపీనెస్. రియల్ లైఫ్ అంత ఫాస్ట్గా ఎగ్జైట్మెంట్ ఇవ్వదు. అందుకే స్క్రీన్ ఎక్కువగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది వాళ్ళకి. అండ్ నాలుగో రీజన్ ఏంటంటే హ్యాబిట్. ఒకసారి బోర్డమ్కి, ఒకసారి అప్సెట్కి, ఒకసారి ఫ్రీ టైంకి ప్రతిసారి స్క్రీన్ ఇస్తే బ్రెయిన్ ఒక ప్యాటర్న్ని క్రియేట్ చేసుకుంటుంది. ఏమైనా ఫీల్ అయితే స్క్రీన్ తీసుకో అని చెప్పేసి. అప్పుడు అది స్లోలీ హ్యాబిట్ కాదు, డిపెండెన్సీ అయిపోతుంది. అందుకే పేషెన్స్ అనేది వాళ్ళలో తగ్గిపోతూ ఉంటుంది, కోపం పెరుగుతుంది, అండ్ ఆల్సో మన మాట వినడం కూడా తగ్గుతుంది. ఇప్పుడు దాన్ని ఎలా రెడ్యూస్ చేయాలో మనం డిస్కస్ చేసుకుందాం. స్టెప్ 1 ఏంటంటే సడన్గా ఫోన్ని తీసేయద్దు. ఇప్పటి వరకు మీ పిల్లలు 3 అవర్స్ కనుక చూస్తున్నట్టుంటే ఒక్క రోజులో 0 చేస్తే వాళ్ళు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. అందుకే స్లోలీ రెడ్యూస్ చేయాలి. 3 అవర్స్ అయితే 2 అవర్స్ చేయండి, ఆ తర్వాత 1.5, ఇలా గ్రాడ్యువల్లీ తగ్గించండి. ముందే చెప్పండి ఇంకా 10 మినిట్స్ తర్వాత ఫోన్ రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పేసి. అలా చెప్పినప్పుడు వాళ్ళకి మెంటల్లీ ప్రిపేర్ అవ్వడానికి టైం ఉంటుంది. సో ఇలా ట్రై చేయండి. అండ్ స్టెప్ 2, క్లియర్గా టైం ఫిక్స్ చేయండి. రోజుకి ఎంత టైం అనేది డిసైడ్ చేయండి. ఎగ్జాంపుల్కి మీరు ఈవినింగ్ 5 to 6 మాత్రమే, అది డైలీ సేమ్ ఉండాలి స్క్రీన్ టైం అనేది. ఒక రోజు స్ట్రిక్ట్, ఇంకో రోజు లూజ్ అయితే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. కామ్గా చెప్పండి ఇది మన ఫ్యామిలీ రూల్ అని చెప్పేసి. అండ్ మీరు వాళ్ళతో కలిపి ఆ ప్లాన్ తయారు చేయండి. స్టెప్ 3, మోర్ ప్లే అండ్ ఫ్రీడమ్ ఇవ్వండి. రోజంతా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటే చదువు, ఇది చెయ్యు, అది చెయ్యు, అప్పుడు వాళ్ళు ఎస్కేప్ కోసం స్క్రీన్కి వెళ్ళిపోతారు. అందుకే కొంత టైం ఏం చేయాలనిపిస్తే అది చేయనివ్వండి వాళ్ళని. ఏదైనా వాళ్ళు డ్రాయింగ్ చేసుకోవచ్చు, బ్లాగ్స్ చేసుకోవచ్చు, ఆడుకోవచ్చు, ఏదైనా ఇక్కడ అక్కడ కలరింగ్ చేసుకోవచ్చు, లేదా క్రాఫ్ట్ చేసుకోవచ్చు. బయట ఆడుకోవడం అయినా కొన్నిసార్లు బోర్గా అవ్వనివ్వండి కూడా. వాళ్ళని కొన్నిసార్లు బోర్గా కూడా అవ్వనివ్వాలి. ఎందుకంటే బోర్డమ్ వచ్చినప్పుడు వాళ్ళు కొత్తగా థింక్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. అప్పుడు క్రియేటివిటీ కూడాను పెరుగుతుంది. ఇప్పుడు స్క్రీన్ మీద డిపెండెన్సీ అనేది దానివల్ల కూడా తగ్గుతుంది. అండ్ స్టెప్ 4, కనెక్షన్ పెంచండి, కంట్రోల్ తగ్గించండి. చాలా టైమ్స్ మనం కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం, ఫోన్ ఇవ్వద్దు, చూడొద్దు అని, ఇవ్వము, చూడము అని చెప్పేసి. కానీ నిజం ఏంటంటే పిల్లలకు ఫోన్ కాదు, మనతో కనెక్షన్ కావాలి. రోజుకు ఒక 10 మినిట్స్ అయినా కూడా మీ ఫోన్ పక్కన పెట్టి వాళ్ళతో కూర్చొని ఈ రోజు అసలు ఏమైంది అని అడగండి. వాళ్ళు ఏమీ లేదు అన్నా కూడాను ఫోర్స్ చేయొద్దు. నువ్వు మాట్లాడాలనిపిస్తే నేను ఉన్నాను, నాకు చెప్పు అని చెప్పండి. స్లోగా వాళ్ళు కూడాను ఓపెన్ అవుతారు. అండ్ స్టెప్ 5 ఏంటంటే ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వండి.
వాళ్ళు అప్సెట్గా ఉన్నప్పుడు ఇమీడియట్లీ ఫోన్ ఇవ్వడం కాకుండా వాళ్ళ ఫీలింగ్స్ని ఎక్నాలెడ్జ్ చేయండి. నీకు బోర్గా ఉందా, నువ్వు అప్సెట్గా ఉన్నట్టు ఉంది, ఇలా ఇవన్నీ వాళ్ళకి అడగండి, చెప్పండి. అండ్ అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. ఇలా వాళ్ళకి ఒక ఎమోషన్ హ్యాండిల్ చేయడం కూడాను మెల్లగా మనం నేర్పించాలి. ఎస్కేప్ చేయడం వల్ల కూడాను వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు. ఇంకో సింపుల్ చేంజ్ ఏంటంటే, మీ డైలీ రొటీన్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి. మీరు కుకింగ్ చేస్తుంటే నాకు హెల్ప్ చేస్తావా అని అడగండి, వెజిటబుల్స్ ఇవ్వండి, మిక్స్ చేయమని అడగండి, కట్ చేయమని అడగండి. కొంచెం పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఫీలింగ్ కూడా వస్తుంది అండ్ కనెక్షన్ కూడా పెరుగుతుంది. రోజు బెడ్ టైంలో స్టోరీ టైం పెట్టండి, బుక్ చదవండి, లేదా మీరే కథ చెప్పండి. ఆ టైం వాళ్ళకి చాలా స్పెషల్ అవుతుంది. స్లోగా స్క్రీన్ నీడ్ కూడాను వాళ్ళు తగ్గిస్తారు. ఇంట్లో చిన్న డెసిషన్స్ వాళ్ళతో కలిపి తీసుకోండి. ఏం ఆడాలో, ఏం చేయాలి అని అడగడం, ఇవన్నీ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళకు కూడా మాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని అనిపిస్తుంది. ఇది బేసిక్ అండర్స్టాండింగ్ మాత్రమే. డీప్గా బిహేవియర్ చేంజ్ చేయాలంటే స్టెప్ బై స్టెప్ గైడెన్స్ చాలా అవసరం అవుతుంది. మీకు ఇలాంటి రియల్ పేరెంటింగ్ సపోర్ట్ కావాలి అనిపిస్తే ఈ ఛానల్ మీకోసమే. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ కూడాను క్లిక్ చేయండి. ఎందుకంటే చాలా మదర్స్తో కనెక్ట్ అవుతూ వాళ్ళ రియల్ సిచ్యువేషన్స్, సొల్యూషన్స్ షేర్ చేస్తుంటాను నేను. అండ్ మరియు రోజుకి కనీసం 10 నిమిషాలైనా కూడాను మీకోసం మీరు టైం తీసుకోండి. మీరు కామ్గా ఉంటేనే ఇంటి అట్మాస్ఫియర్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎక్స్పీరియన్స్ లేదా ప్రాబ్లం ఏమైనా ఉన్నా కూడాను మీరు కమెంట్స్లో ఖచ్చితంగా షేర్ చేసుకోవచ్చు. నేను వాటిని చదివి నేను మీకు రిప్లై ఇస్తాను. మీరు ఈ జర్నీలో ఒంటరి వాళ్ళు కాదు, మనం అందరం కలిసి స్లోగా దీన్ని ఇంప్రూవ్ చేద్దాం.